2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనం ప్రతిరోజు ప్రయాణించే మెట్రో రైలు, భారీ వంతెనలు, ఆకాశంలో ఎగిరే విమానాలు ఇవన్నీ ఎంత బరువును తట్టుకోగలవు? ఎంత బలంగా ఉన్నాయో ఇంజనీర్లు ఎలా తెలుసుకుంటారు? దీనికోసం ఉపయోగించే అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నిక్స్ పేరు డిస్ట్రక్టివ్ టెస్టింగ్, అంటే DT. ఈ టెస్టింగ్ లో ఒక వస్తువును ఉద్దేశపూర్వకంగా విరగ్గొట్టి లేదా దెబ్బతీసి అది ఎంత ఒత్తిడిని తట్టుకోగలదో పరీక్షిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ. సాధారణంగా వస్తువుకు ఎలాంటి నష్టం కలిగించకుండా పరీక్షిస్తే దాన్ని నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని అంటారు, అంటే NDT. కానీ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లో మాత్రం వస్తువును విరిగే వరకు పరీక్షించి దాన్ని అసలు బలం, నాణ్యత, భద్రతా పరిమాణాలను తెలుసుకుంటారు. ఉదాహరణకు ఒక భవనం నిర్మాణంలో ఉపయోగించే స్టీల్ రాడ్ ఎంత లోడును తట్టుకోగలదో తెలుసుకోవాలంటే దానిని ప్రత్యేక యంత్రంలో విరిగే వరకు లాగి పరీక్షిస్తారు. దీంతో ఆ మెటీరియల్ నిజమైన సామర్థ్యం ఎంత అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ రంగంలో ప్రధానంగా 4 రకాల పరీక్షలు చేస్తారు. మొదటిది టెన్సైల్ టెస్టింగ్. వస్తువును 2 వైపులా లాగి అది విరిగే వరకు ఎంత ఒత్తిడిని తట్టుకుందో కొలుస్తారు. ఇక రెండవది హార్డ్నెస్ టెస్టింగ్. వస్తువు ఎంత గట్టిగా ఉందో తెలుసుకోవడానికి దానిపై ప్రత్యేక పరికరాలతో ఒత్తిడి ప్రయోగిస్తారు. ఇక మూడవది ఇంపాక్ట్ టెస్టింగ్. అకస్మాత్తుగా బలమైన దెబ్బ తగిలితే ఆ వస్తువు ఎంతవరకు తట్టుకోగలదో పరీక్షిస్తారు. ఇక నాలుగవది ఫేటింగ్ టెస్ట్. ఒకే వస్తువుపై పదే పదే ఒత్తిడి కలిగిస్తూ ఎన్ని వేల లేదా లక్షల సార్ల తర్వాత అది విరిగిపోతుందో పరీక్షిస్తారు. విమానాలు, వాహనాల తయారీలో ఈ పరీక్షకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మరి ఈ రంగంలో ఎవరు కెరియర్గా ఎంచుకోవచ్చు అంటే మెకానికల్, మెటలర్జీ, సివిల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, అలాగే డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎంచుకోవచ్చు. ఆటోమొబైల్స్ కంపెనీలు, ఏరోస్పేస్ సంస్థలు, నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు, ముఖ్యంగా క్వాలిటీ అష్యూరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో ఈ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. మీరు సాఫ్ట్వేర్ కాకుండా కోర్ ఇంజనీరింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకుంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్గా నిలుస్తుంది.